చూడండి బిడ్డ, ఇది ఒకటే ఉంది కాబట్టి ఏం చెప్పిండ్రు మీరు? దిస్ ఈజ్ ఏ బైక్ అన్నారు. చూడండి, బైక్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే రెండా? ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఈజ్ వచ్చింది నాన్న. ఓకేనా? ఇప్పుడు చూడండి, am, is, are. ఇవి ఎప్పుడు ఉపయోగిస్తామో, సెంటెన్స్లో ఎట్లా ఉపయోగిస్తామో చెప్తా ఇప్పుడు. చూడండి, హీ, షీ, ఇట్, దే. చూడండి, ఐ, వి, యూ. చూద్దాం ఇవి వచ్చినప్పుడు యామ్ ఈజ్ ఆర్ ఎట్లా ఉపయోగిస్తామో చూద్దాం. యామ్ అంటే ఎంతమంది నాన్న? యామ్ ఎప్పుడు ఉపయోగిస్తాం? ఒక్కరు వచ్చినప్పుడు ఉపయోగిస్తాం. అది కూడా ఎస్పెషల్లీ ఐకి మాత్రమే. యామ్ అనేది ఐ వచ్చినప్పుడు ఉపయోగిస్తాం. ఈజ్ కూడా ఒక్కరు వచ్చినప్పుడే, ఆరు ఒకటి కన్నా ఎక్కువ వచ్చినప్పుడు. అర్థమవుతుందా? చూడండి, హీ అంటే ఎంతమంది? ఒక్కరే. షీ అంటే ఒక్కరే. ఇట్ అంటే కూడా ఒకటే. ఇటు దేనికి వాడతాము? మనుషులకు కాకుండా వస్తువులకు వాడతాం ఇట్ అనేది. ఓకే. దే అంటే ఒకటి కన్నా ఎక్కువ. చూడండి జాగ్రత్తగా, నేను చుక్కలు ఎందుకు పెడుతున్నాను. ఐ అంటే ఒకరే. ఉయ్ అంటే ఒకటి కంటే ఎక్కువ. యు అంటే ఒక్కరు వస్తుంది, ఒకటి కన్నా ఎక్కువ కూడా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి నాన్న, హీ వచ్చింది అంటే ఎంతమంది ఉన్నారు? ఒకరే కదా నాన్న. హీ వచ్చినప్పుడు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏది తీసుకోవాలి? యామా, ఈజా, ఆరా? ఈజ్. ఎందుకంటే ఇది కూడా ఒకరే కాబట్టి. రాద్దాం ఇప్పుడు. హీ ఈజ్ ఎవరు? ఆయన. ఎక్కడ బా? విజయ్. హీ ఈజ్ విజయ్ అని చెప్తున్నాం మనం. హీ ఈజ్ విజయ్. చూడు, ఇక్కడ విజయ్లు ఎంతమంది? ఒక్కరే కాబట్టి ఇది కూడా ఒక్కరికి హీజ్ వాడిన. నెక్స్ట్ షీ. చైత్ర చెప్తుంది ఇప్పుడు. ఏమని చెప్తుంది చైత్ర మైథిలికి? షీ ఈజ్ మై ఫ్రెండ్. ఓకేనా? షీ అంటే కూడా ఒక్కరే కాబట్టి ఇక్కడ కూడా మనము ఒక్కరే. షీ ఈజ్ మై ఫ్రెండ్. ఓకే. నెక్స్ట్ ఇట్. చూడండి, ఇది ప్రాణం లేనిది కదా. నేను బైక్కి చెప్పొచ్చా? ఇట్ ఈజ్ ఏ బైక్ అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. లేదంటే ఇట్ ఈజ్ ఏ మార్కర్ అని చెప్పొచ్చు. ఏది చెప్తాలి ఇప్పుడు? ఇట్ అంటే ఒకటే కదా. ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా? చెప్పండి. ఇట్కి ఏది తీసుకోవాలి? ఇట్ ఈజ్ ఏ పెన్. ఓకే, పెన్ తీసుకుందాం. ఇట్ ఈజ్ ఏ పెన్. దే అంటే ఎక్కువ మందా, ఒకరా? ఒకటి కంటే ఎక్కువనా? ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇందులో ఈ మూడిట్లో ఏది తీసుకోవాలి? ఆర్. వెరీ గుడ్. దే ఆర్. వీళ్ళంతా దే ఆర్ మై ఫ్రెండ్స్. అర్థమవుతుందా తేడా? గుడ్. ఇక్కడ ఐ అంటే ఒకరే బేటా. ఐ ఒక్కదానికి యామ్ వాడతాం. ఈజ్ అంటే కూడా ఒకరే కానీ ఈజ్ వాడము. ఐకి స్పెషల్గా యామే వస్తుంది. ఐ యామ్. ఏం చెప్తుంది చైత్ర? ఇప్పుడు 4 అవుతుంది. ఐ యామ్ గోయింగ్ టు మై హోమ్. ఆటోలో ఆమె ఇంటికి వెళ్తున్నా అని చెప్తుంది చైత్ర. ఇప్పుడు ఉయ్. మనం ఏం రాద్దాం ఇప్పుడు? ఉయ్ అంటే మనం. ఉయ్కి ఈజా, ఆర్ వస్తుందా? వెరీ గుడ్, ఆర్. ఉయ్ అంటే ఎక్కువ మంది కాబట్టి. వీఆర్ ప్లేయింగ్ గేమ్స్ అంట. అంతే. వీఆర్ ప్లేయింగ్ గేమ్స్ ఎట్ స్కూల్ అని రాసుకోవచ్చు. ఓకే. యూ అంటే ఒక్కరు వస్తుంది లేదా ఒకరికన్నా ఎక్కువ వస్తుంది. ఎప్పుడు యూకి ఎప్పుడు కూడా ఏమొస్తుంది? యూకి ఆర్ వస్తుంది నాన్న, గుర్తుపెట్టుకోండి. యు ఆర్ మై ఫ్రెండ్. యు ఆర్ మై
ఫ్రెండ్. చూడండి తేడా గమనించిండ్రా మీరు? హీ వచ్చినప్పుడు ఈజ్ వచ్చింది, షీ వచ్చినప్పుడు ఈజ్ వచ్చింది. అంటే హీ అంటే ఒకరే కదా, ఒకరు ఉన్నప్పుడు ఈజ్. చూసిండ్రు కదా, ఒకటి ఉంటే ఈజ్, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఆర్ వస్తుంది. చూడండి ఐకి మాత్రం ఎప్పుడు ఆమె వస్తుంది నాన్న, ఊకి ఆర్, యూకి ఆర్. యూకి ఐకి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఐకి ఎప్పుడు ఆమె వస్తుంది ప్రజెంట్ టెన్స్లో, యూకి ఆర్ వస్తుంది. అర్థమవుతుందా? ఒకరి మీద ఒకరు ఎంత పెద్ద